మొత్తానికి చేస్తారు. మొత్తం కాంటాక్ట్ లిస్టులు ఎవరున్నారో మొత్తానికి పనిచేసి నీ దగ్గర ఉన్నాయా అడుగుతూనే ఉంటాం. కానీ ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే ముందుగా తన కొదును బట్టి మోకరించి ప్రార్థిస్తాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, ఇదిగో నా కొదువు ఇది, నా సమస్య ఇది, నా బాధ ఇది అని చెప్తాడు. అదే విధముగా ఎవరికైనా బాగాలేదనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ముందుగా దేవుని యొక్క పాదాల యొద్ద కనిపెట్టి ప్రార్థిస్తారు. అంతేగాని వారం తర్వాత 2 రోజుల తర్వాత దేవుడి సన్నిధానంలో లేకుంటే దేవుడికి ప్రార్థించి అన్ని ప్రయత్నాలు చేసి ప్రతి హాస్పిటల్ తిరిగి జబ్బు నయం కాకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నాకు బాగాలేదు, ప్రార్థన చేయండి, లేకపోతే దేవుడికి మొరపెట్టండి అని చెప్పరు. అవును కదా ప్రియమైన దేవుడిలారా? కాబట్టి వారం ఎప్పుడో జరిగితే ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే, నీవు చేసే ప్రయత్నాలన్నీ చేసి తర్వాత దేవుని వద్దకు వచ్చావు. అది అవిశ్వాసి పని. విశ్వాసి పని ఏంటి? ముందుగానే దేవుని యొక్క పాదాల యొద్ద వినడం. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఏంటంటే, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, మనం ఏం చేస్తాం? వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటిది? అంబులెన్స్. అంటే దీన్ని అనుభవించావు, ఇది నీకు తెలుసు అంటే దేనికి ఫోన్ చేయాలి తెలుసు. అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేస్తావు? ఫైర్ అర్థమవుతుందా? అంటే బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏ దారి గుండా వెళ్ళాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనోడ్రా, దేవుడు ఒక మాట, అసలు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అని ఒక మాట చెప్పాడు. అంటే నువ్వేమంటావంటే, నా హృదయంలో ఏమనుకున్నా దేవుడు తెలియదులే అని అనుకుంటావు. కానీ ఆయన చెప్పే మాట, ఆయన ప్రకటించేశాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డారా అంటున్నాడంటే నీ గూఢమైన కూడా నాకు తెలుసురా అని అర్థం. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దాచుకున్నా, నువ్వు అణుచుకున్నా మాటలన్నీ కూడా నాకు తెలుసు, నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా అంటున్నాడు. ఇందాక మనం చూస్తే ఆ లూకా సువార్త 18వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని దశమ భాగం ఇస్తున్నాను. తర్వాత ఏమన్నాడు? తనలో తాను ప్రార్థించుకుంటాడంట. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా? నిలబడి తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ సుంకరి ప్రార్థన చూడండి. కళ్ళెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించమని ఏమన్నాడు? కరుణించమని పలికాడు. అతనేం చేశాడు? తనలో తాను అనుకున్నాడు, ఇక్కడ పలికాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గుర్తించేది ఏంటో తెలుసా? నీ లోపల హృదయాన్ని తెలుసుకుని ఉందా? నువ్వు లోపల చేసుకుంటే నీకేమొచ్చింది? ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీవు పాపివని, నీ పాపాన్ని నువ్వు గుర్తించుకొని అసహించుకోవాలి అని. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసిన తప్పిదము నీకు అసహ్యం అవ్వాలి. అర్థమవుతుందా? దేవుడి కనుదృష్టిలో ఏది అసహ్యమో అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలంటే నీకు చెప్పడానికి ఎంత ఇది ఉంటుందో తెలుసా? అంత ఇదేం కాదు పాపం. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. అది ఏంటో తెలుసా? ఇంకొక విషయం కూడా, నీ దేవుడి మీద ఉన్న ప్రేమ. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నా పాపము, నా దేవుడి కంటే పాపము కాదు, నేను నా దేవుడి కోసం ఏదైనా చేస్తానని ఒప్పుకునే స్థితి అది. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడి మీద ఒప్పుకుంటాను, ఎందుకంటే నా దేవుడికి ఇష్టం. నా నోటితో నన్ను ఒప్పుకోమన్నాడు, అది దేవుడికి ఇష్టం. ప్రేమైనది చాలా మంది అసలు లోపల చేస్తారు, నన్ను లోపల వేస్తుంటారు, అది దేవుడికి ఇష్టం ఉండదు. నిజాయితీ నిజమైన విశ్వాసం ఏం చేస్తుంటే తన పాపాన్ని ఒప్పుకుంటాడు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మారు మనసు పొందండి అన్నాడు అంటే ఇంకొక మాట అన్నాడు, నీ పాపములను ఒప్పుకొని
అప్పుడు నువ్వు మారు మనసు పొందుతా. లేకపోతే ఏదో భక్తి పడలాగా తలచిరి కట్టిపోతే భక్తి కాదమ్మది. నీ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, అలంకరించుకున్న మాత్రాన నువ్వు పెద్ద ఇది కాదు. అలంకరణ అనేది ఎందుకు చేసుకుంటారో నీకు చెప్తాను. అలంకరణ ఎందుకు? అందం కనపడడానికి, అవునా కాదా? ఎవరికి కనపడాలి అందంగా? నువ్వు ఆలోచించి, ఎవరికి అందంగా కనపడాలి నువ్వు? ఎవరికి అందంగా కనపడాలి? ఆడవాళ్ళని చేసింది ఇంట్లో ఏమో నైటీ అది వేస్తారు. కొంతమంది ఇళ్ళకి పోయి చూడాలి, వాళ్ళకి అసలు రంగు కనపడి అది వేస్తుంటారు. కానీ బయటికి పోయేటప్పుడు అబ్బా ఇంకా అసలు అట్లా ఉంటారు అన్నమాట. అంటే ఎవరికి చూపించాలి అసలు నువ్వు దాన్ని? దీనికోసం రక్షణ అనుకుంటావా? ఈ అలంకరణ కోసము, పెళ్లిళ్ళ కోసము, పబ్బాల కోసము, అంటి కోసము దేవుడిచ్చే శ్రేష్ఠమైన రక్షణ నీకు అడ్డొస్తుంది. ఎంత దిగజార్చబడ్డారు తెలుసా? లోకానికి నువ్వు అందం కనపడటానికంట ఈ యొక్క రక్షణ వద్దంటున్నారు. అర్థమవుతుందా? అంటే దేవుడి యొక్క రక్షణ అవసరం లేదు, అలంకరణ కావాలి. ఒక పాస్టర్ గారు చెప్పాడు ఏంటంటే, మరంట ఆదివారం రోజు అవంట అస్సలు ఇంకా ఎవ్వరు అట్లా ఉండరు. అంత భక్తితో వినయంతో అస్సలు ఏమంటారు అది సత్ప్రవర్తన, వినయ విధేయత, అస్సలు ముసిగేసి అసలు వాళ్ళ ఇంకెవరు ఉండరు అనమాట. కానీ పోయి మరుసటి రోజు చూస్తే పిల్లలు డ్యాన్స్ చేస్తారు. ఇంకెట్లా అసలు ఇంకా ఆపలేరు ఇంకెవరు ఆమె. అట్టుందంట. అసలు ఏంటిది అంటే అది అసలు మందిరంలో మాత్రం అసలు మామూలు భక్తి కాదు, అది వినమ్రత అంటారు కదా. ఆ వినమ్రతతో కూడిన భక్తి. తర్వాత పెళ్ళిలో చూస్తే నీకెందుకు ఎగురుతుంది స్టేజ్ కూడా, ఎక్కడ అసలు పగిలిపోయిందని భయం వేస్తుంది అనమాట. అట్లుందన్నారు. ప్రేమదండ్రా అంటే ఇక్కడ ఒక తేడా చూడండి. అసలు ఏంటిది? ఇది దేవుడు కోరుకున్నదా? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది నీకు? డాన్స్ చేస్తే నీకు వస్తా పరిశుద్ధాత్మ? ఎట్లా వస్తుంది? వస్తుందా నీకు పరిశుద్ధాత్మ? వస్తుందా అండి? ఆడేమో పెళ్ళేమో ఇదేదో పాట, ఆ పాటకి డాన్స్ చేస్తాను. ఇక్కడ ఆరాధన అంటున్నాను. ఎలా? ఎట్లా ఉంటుంది? అసహించుకుంటాడు. దేవుడు ముఖాన కాండ్రించి ఉమ్మేస్తాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఏది నీ భక్తి? జనుల కోసమా నీ భక్తి? దేవుని కోసమా నీ భక్తి? అంత చేశాను, ఇంత చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవడం కాదు. దేవుని కోసం నువ్వేం చేస్తావు? దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం నిన్ను ఎంత తగ్గించుకున్నావు, ఎంత ఆక బలి యాగమైపోతుందో తెలుసా? హృదయము పిండి వేసినట్టు అవుతుంది ఈ పాపాన్ని ఒప్పుకోవాలంటే. అయ్యా ఇదిగో ఈ పాపము నేను చేశాను ఒప్పుకోవడం తమాష కాదు. ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది. కానీ నా దేవుని కోసం ఇది నేను చేయాలి అనే తగ్గింపు నీకు కావాలి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా.